हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం నేర్చుకునే వర్డ్ అబ్ తక్, ఇప్పటి వరకు. అబ్ తక్, ఇప్పటి వరకు. ఈ వర్డ్ తో మనం కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం. మీరు కూడా నాతో పాటు చెప్పండి. నేను ఇప్పటి వరకు పని చేస్తున్నాను. मैं अब तक काम कर रहा हूं. మెస్కులైన్ అయితే कर रहा हूं అనాలి, ఫెమినైన్ అయితే कर रही हूं అనాలి. అతను ఇప్పటి వరకు రాలేదు. वह अब तक नहीं आया. ఆమె అయి ఉంటే वह अब तक नहीं आई. నీవు ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నావు? तुम अब तक क्यों चुप हो? మనము ఇప్పటి వరకు అక్కడే ఉన్నాం. हम अब तक वहीं थे. అతను ఇప్పటి వరకు లేచి ఉన్నాడా? क्या वह अब तक जगा है? నేను ఇప్పటి వరకు ఏమీ తినలేదు. मैंने अब तक कुछ नहीं खाया. ఇప్పటి వరకు వాతావరణం బాగుంది. अब तक मौसम अच्छा था. పాస్ట్ టెన్స్ లో సెంటెన్స్. నీవు ఇప్పటి వరకు సమాధానం ఎందుకు ఇవ్వలేదు? तुमने अब तक जवाब क्यों नहीं दिया? ఇప్పటి వరకు అన్నీ బాగున్నాయి. अब तक सब कुछ ठीक था. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను ఇప్పటి వరకు ఆలోచిస్తున్నాను. मैं अब तक सोच ही रहा था. అతను ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. उसने అతను अब तक कुछ नहीं कहा. ఏమీ చెప్పలేదు. నీవు ఇప్పటి వరకు పాఠశాలకి వెళ్ళలేదా? क्या तुम अब तक स्कूल नहीं गए? మనము ఇప్పటి వరకు ఇంట్లోనే ఉన్నాం. हम अब तक घर पर ही थे. మీరు కూడా నాతో పాటు వారలు చెప్పండి. ఇప్పటి వరకు అన్నీ సజావుగా నడుస్తున్నాయి. अब तक सब कुछ ठीक चल रहा था. నేను ఇప్పటి వరకు బిజీగా ఉన్నాను. मैं अब तक व्यस्त था. పాస్ట్ టెన్స్ లో ఉంది సెంటెన్స్. అతను ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్నాడు. वह अब तक ఆఫీస్ మే హై. నీవు ఇప్పటి వరకు ఏమీ నేర్చుకోలేదా? तुमने अब तक कुछ नहीं सीखा. ఇప్పటి వరకు ఎటువంటి సమస్య లేదు. अब तक कोई समस्या नहीं थी. నేను ఇప్పటి వరకు నీ కోసం ఎదురు చూశాను.
मैंने अब तक तुम्हारा इंतजार किया. ఇప్పటి వరకు అందరూ విద్యార్థులు వచ్చేశారు. అందరూ. अब तक सभी छात्र आ चुके हैं. నీవు ఇప్పటి వరకు మేలుకొని ఉన్నావా? क्या तुम अब तक जाग रहे हो? అతను ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదు. उसने अब तक माफी नहीं मांगी. माफी नहीं मांगी. ఇప్పటి వరకు మనకు సమాచారం రాలేదు. अब तक हमें कोई सूचना नहीं मिली. నీవు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు? तुम अब तक कहाँ थे? ఇప్పటి వరకు మాకు ఏమీ అర్థం కాలేదు. నాతో పాటు ఓరల్ చెప్పండి. अब तक हमें कुछ समझ नहीं आया. నేను ఇప్పటి వరకు చదువుతున్నాను. मैं अब तक पढ़ाई कर रहा हूँ. అతను ఇప్పటి వరకు కాల్ చేశాడా? क्या उसने अब तक फोन किया? ఇప్పటి వరకు నీవు ఏం మాట్లాడలేదు? अब तक तुम कुछ नहीं बोले. ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం రాలేదు. अब तक कोई फैसला नहीं हुआ. మనము ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాం. हम अब तक इंतजार कर रहे हैं. సో ఇలా మనం ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ లో సెంటెన్సెస్ నేర్చుకున్న తర్వాత ఆ సెంటెన్సెస్ లో మీనింగ్ ని బట్టి అబ్ తక్ అనేది మనం ఎక్కడ యాడ్ చేయాలనేది నేర్చుకున్నాం. ఈ అబ్ తక్ యాడ్ చేయడం వల్ల సెంటెన్స్ లో ఎటువంటి మార్పు రాదు. तो अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा और अपने फ्रेंड्स एंड फैमिली मेंबर्स के साथ షేర్ भी कीजिएगा. మీరు ఇంతకు ముందు పోస్ట్ చేసిన వీడియోలను కూడా చూడండి. అందులో సెంటెన్స్ స్ట్రక్చర్ చెప్పడం జరిగింది. ఆ సెంటెన్సెస్ కి అబ్ తక్ అనేటువంటి ఒక ఫ్రేజ్ యాడ్ చేయడం వల్ల మరికొన్ని సెంటెన్సెస్ మనం నేర్చుకున్నాం. Thank you.